ఈ కాలమందు మన బైబిల్ తెరుద్దామండి. Let's get into the word of God. దేవుని వాక్యంలోనికి వెళ్దాము. If you have a Bible, మీ దగ్గర బైబిల్ ఉన్నట్లయితే open it with me. నాతో కూడా తెరవండి. Praise the Lord. Good morning everybody. How are we doing? అందరూ ఎలా ఉన్నారండి? Doing good? మంచిగా ఉన్నారు. Hallelujah. హల్లెలూయా. Open your Bibles with me to the book of 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలోనికి నాతో కూడా బైబిల్ తెరవండి. 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. And we're looking at verses 10 this morning. ఉదయకాలం 10వ వాక్యాన్ని మనం చూస్తున్నామండి. 1 Peter chapter 5. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము. So I want you to have your Bible, open it. If you have notes, make sure that you're capturing what God wants to share with you this morning. ఈ ఉదయకాలమందు దేవుడు మీతో ఏం పంచుకోవాలనుకున్నారో అది మీరు పట్టుకునేలాగా ప్రయత్నించండి. మీ దగ్గర నోట్స్ ఉన్నట్లయితే రాసుకోవడానికి ప్రయత్నించండి. 1 Peter chapter 5 verses 10 says, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వాక్యం. if you look at the last part of those verses, ఆ వచనం చివరి భాగం చూసినట్లయితే that God is going to do three things. Amen. దేవుడు మూడు విషయాలు చేయబోతున్నాడు. Hallelujah. What are the three things he's going to do? ఆయన చేయబోతున్న మూడు విషయాలు ఏంటివి? He is going to perfect. ఆయన పూర్ణులుగా Say చేయబోతున్నాడు. aloud, hallelujah. హల్లెలూయా. Perfect. పూర్ణులుగా చేయబోతున్నాడు. Who does God perfect? ఎవరిని దేవుడు పూర్ణులుగా చేస్తాడు? Someone who was imperfect, ఎవరైతే అసంపూర్ణులుగా ఉన్నారో but has now come into the presence of God ఇప్పుడు దేవుని మందిరంలోనికి దేవుని సన్నిధిలోనికి వచ్చిన and has తర్వాత been made perfect. Amen. వారు సంపూర్ణులుగా What చేయబడుతున్నారు. else will God do? ఇంకా దేవుడు ఏం చేస్తారు? Someone say establish. స్థిరపరుస్తాడు. We say aloud, hallelujah. ఇక్కడ హల్లెలూయా చెప్తారు. Establish. Amen. స్థిరపరుస్తాడు. And what's the last thing? చివరి విషయం ఏంటి? Strengthen and settle you. Amen. ఆయన నిన్ను బలపరిచి స్థిరపరుస్తాడు. Let's close our eyes and ask God to speak to us this morning. ఈ ఉదయ కాలం ముందు కళ్ళు మూసుకుని దేవుడు మనతో మాట్లాడినట్లుగా Heavenly ఉన్నాం. Father, we come to you in Jesus' ఈ name. పరలోకపు తండ్రి యేసు నామములో మీ దగ్గరికి We వస్తున్నాం. thank you, Lord, for bringing us to your house this morning. ఈ ఉదయ కాలం ముందు మీ మందిరంలోకి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు. We thank you, Lord, that it is not a wasted time, but it's an invested time. ఇది వృధా చేయబడే సమయం కాదు కానీ ప్రభువా పెట్టుబడి పెట్టే సమయం అయింది. Lord, we ask you this morning to be with us. మీరు మాతో ఉన్నట్లుగా ఈ ఉదయ కాలం ముందు మేము We pray, అడుగుతున్నాం. Lord, for your spirit to flow upon this place. ఈ స్థలమందు మీ యొక్క ఆత్మ ప్రవహించినట్లుగా We pray, ప్రార్థిస్తున్నాం. Lord, that you'll give us ears that understand your word, మీ వాక్యాన్ని అర్థం చేసుకునే చెవులను మాకు ఇచ్చినట్లుగా mind that can ప్రార్థిస్తున్నాం. say yes and amen to your word, మీ వాక్యానికి అవును ఆమేనని చెప్పగలిగిన మనస్సుని ఇవ్వండి because your ప్రభువా. word has the power to do everything that we are looking for in our life. ఎందుకంటే మా జీవితాల్లో మేము చేస్తున్న ప్రతిదీ మేము చూస్తున్న ప్రతిదీ చేయగలిగిన శక్తి కలిగినది మీ వాక్యం We give you ప్రభువా. all the glory, honor and praise. మీకే సమస్త మహిమ ఘనత ప్రభావములు In చెల్లిస్తున్నాం. Jesus' powerful name. యేసు శక్తి కలిగిన నామములో. Amen. ఆమేన్. Last week we spoke about God who wants to establish us. Amen. దేవుడు మనల్ని స్థిరపరచాలని కోరుకుంటున్నాడని గత వారం మనం చూసుకున్నాం. We said that establish is to complete what God has already started. Amen. స్థిరపరచడం అంటే ఏంటంటే దేవుడు ఏదైతే ప్రారంభించాడో దాన్ని ముగించడం లేక సంపూర్ణం చేయడం గురించి We మాట్లాడుకున్నాం. said that one of the biggest fears of man మనిషిలో ఉండే పెద్ద భయం ఏంటంటే is not the fear of sickness, అనారోగ్యం గురించిన భయం not కాదు, the fear of loss, వారు ఏదో కోల్పోతారనే భయం not the కాదు, fear even of dying. మరణిస్తారనే భయం కూడా They're all కాదు. fears, అవన్నీ భయాలండి. but they are secondary to the main fear. Secondary to the main fear. ఈ ప్రధానమైన భయానికి అవన్నీ కూడా తర్వాత. What is the main fear everybody has? ప్రతి ఒక్కరు కలిగిన ప్రధానమైన భయం I don't ఏంటి? want to leave unfinished what I have started. నేను ఏదైతే ప్రారంభించానో అది సంపూర్ణంగా విడిచిపెట్టాలని The other day I కోరుకోవట్లేదు. was telling you ఒకరోజు నేను చెప్తున్నాను, there's a construction happening near my place. మా స్థలానికి దగ్గరగా ఒక కట్టడం జరుగుతుంది. People నిర్మాణం. are hyperactive at that construction site. ఆ నిర్మాణం జరుగుతున్న ఆ స్థలంలో ప్రజలు చాలా ఉత్తేజంగా Every ఉన్నారు. day you will see a car coming, the owners coming, wanting to see what's happening. ప్రతిరోజు ఒక కార్ వస్తుంది, ఓనర్ వస్తూ ఉన్నాడు, ఏం జరుగుతుందో అక్కడ చూడాలని. Why are the owners so interested or curious to know what's happening in that place? ఆ స్థలమందు ఏం జరుగుతుందో ఎందుకు అంత ఆసక్తిగా ఉన్నాడు ఆ Why are యజమాని? they coming every day? ప్రతిరోజు ఎందుకు వస్తున్నారు Because వారు? they want to make sure that what they have started వారు ఏం ప్రారంభించారో అది నిశ్చయం చేసుకోవాలనుకుంటున్నారు, finishes quickly. త్వరగా ముగించాలని. Hallelujah. హల్లెలూయా. So today God is telling you ఈ రోజు దేవుడు మీతో చెప్తున్నాడు, that one of the works or one of the functions
principles of God దేవుని యొక్క ఒకానొక పని లేక ఒకానొక క్రియ ఏంటంటే is to complete or to perfect what He has started in your life. నీ జీవితంలో ఆయన ఏం ప్రారంభించాడో దాన్ని ముగించాలని Maybe లేక సంపూర్ణం 2025 చేయాలి. was a year where God started something. Amen. 2025 సంవత్సరంలో దేవుడు ఏదైనా ప్రారంభించాడో Maybe నీ 25 జీవితంలో. was the year where you started coming to church. 2025 సంవత్సరంలోనే నీవు సంఘానికి You రావడం never come to ప్రారంభించావు. church before that. దానికి ముందు నువ్వు ఎన్నడూ రాలేదేమో. Maybe you're saying, God, what about 26? మీరు అంటున్నారేమో 2026 I am here to tell you, God will establish your walk with Him this year. ఈ Amen. సంవత్సరం నీతో నీవు ఆయనతో నడిచే నడకను ఆయన స్థిరపరచబోతూ So ఉన్నాడు. you don't have to get worried. నువ్వేమాత్రం చింతించడం Will I లేదు. fall off the wagon? Will I stop coming to church? నేను చర్చికి రావడం I ఆపేస్తానా? felt the hand of Jesus on my life in 25. 2025 సంవత్సరంలో దేవుని హస్తాన్ని నా Will జీవితంలో నేను Jesus leave me అనుభవించగలను. now? యేసు ప్రభు నన్ను Will He విడిచిపెడతాడు stop ఇప్పుడు? what He has started? ఆయన ఏది ప్రారంభించాడో అది Maybe ఆపేస్తాడా? 25 was the year where you seen blessings. 2025 సంవత్సరాల్లో నువ్వు ఆశీర్వాదాలు Whatever you చూసావేమో. prayed, God answered. వేటి కొరకైతే ప్రార్థించావో దేవుడు Maybe you సమాధానం entered ఇచ్చాడు. this year with fear in your life. నీ జీవితంలో ఈ సంవత్సరంలో భయంతో Maybe that was ప్రారంభించావేమో. a 2025 thing. అది 2025 సంవత్సరం అయి ఉండొచ్చు. 26, will God still do what He did in 25? 2025 సంవత్సరంలో దేవుడు ఏం చేశారో అది Will He 2026 కూడా ఇంకా continue to చేయగలరా? perfect what He has started? ఆయన ఏదైతే చేశాడో దాన్ని సంపూర్ణం చేయడం I'm ప్రారంభిస్తాడు. here to tell you, God is in the business of establishing you. Amen. నిన్ను స్థిరపరిచే పనిలో దేవుడు ఉన్నాడని నేను చెప్పడానికి Can you say aloud, బిగ్గరగా hallelujah? హల్లెలూయా చెప్పు. God wants to make whatever He has started in your life, దేవుడు నీ జీవితంలో ఏదైతే ప్రారంభించాడో whether it's the call of God, అది దేవుని పిలుపైన అయి whether ఉండొచ్చు. it is the ministry that God has led you into, దేవుడు నిన్ను నడిపించిన పరిచర్య అయినా అయి whether it's ఉండొచ్చు. the blessing of God. అది దేవుని I ఆశీర్వాదం అయినా don't అయి know what ఉండొచ్చు. God has started in your life. దేవుడు నీ జీవితంలో ఏం ప్రారంభించాడో నాకు I తెలియదు. don't know. నాకు తెలియదు. Every person has something different that they've received from God last year. గత సంవత్సరం ప్రతి ఒక్కరికి ఒక్కొక్క వ్యత్యాసమైనది ఉంటుంది దేవుని యొక్క నుంచి But I'm పొందుకున్నారు. here to tell you కానీ నేను ఇక్కడ ఉన్నాను that చెప్పడానికి. God is in the business of establishing what He has started. ఆయన Amen. ఏదైతే ప్రారంభించాడో అది స్థిరపరిచే పనిలో ఆయన ఉన్నాడు. Last week I told you, గత వారం నేను మీతో చెప్పాను, to establish is to make something long lasting. Amen. స్థిరపరచడం అంటే చాలా కాలం నిలిచి ఉండేదిగా To చేయడం, make something durable. ఎక్కువ కాలం నిలిచి ఉండేదిగా Make చేయడం, something that endures for a long time. చాలా కాలంగా ఉండేటట్లుగా చేయడము. That's what God wants to do in your life. నీ జీవితంలో దేవుడు అదే చేయాలని What He has కోరుకుంటున్నాడు. started, ఆయన ఏం it's going to ప్రారంభించాడు be a memorial stone for future generations. Amen. అది రానున్న తరాలకు అది ఒక జ్ఞాపకార్థమైన రాయిగా ఉండబోతుంది. One of the things that God asked the children of God to do, దేవుని బిడ్డల్ని దేవుడు అడిగిన ఒకానొక విషయం ఏంటంటే, whenever they went into a new place, ఎక్కడైతే వారు కొత్త స్థలానికి వెళ్తారో, let's say the children of Israel entered Bethel, ఇశ్రాయేలు ప్రజలు బేతేలుకు ప్రవేశించగానే God asked them, I want you to build a memorial there in that place, ఆ స్థలమంతా ఒక జ్ఞాపకార్థంగా ఒకటి కట్టమని దేవుడు that చెప్పాడు. any generation that comes to that place, ఆ స్థలానికి వచ్చిన ఏ తరం when వారైనా they look at that memorial, ఆ జ్ఞాపకార్థమైనది they చూసినప్పుడు will remember that God doesn't go back on His word. దేవుడు ఏమాత్రం ఆయన మాటను వెనుక తీసుకోవడానికి జ్ఞాపకం Hallelujah. చేసుకుంటారు. God wants to make your life like that. దేవుడు నీ జీవితాన్ని కూడా అలా చేయాలని Your children, కోరుకుంటున్నాడు. your grandchildren will say, because of what my parents did, నీ పిల్లలు నీ మనవలు మనవరాలు వారు చెప్పుకుంటారు, నా తల్లిదండ్రులు చేసిన దాని వలన, because of the call of God on their life, వారి జీవితం మీద దేవుని పిలుపు వలన we are able to see the blessing of God even today. ఈ రోజు కూడా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను Can we say చూడగలుగుతున్నాను. aloud, hallelujah? హల్లెలూయా But చెప్తాను. for God to establish you, కానీ దేవుడు నిన్ను స్థిరపరచాలంటే you don't have to wait until you're fully established in order to walk in the principles of establishment. Amen. ఆ స్థిరపరిచే నియమాల్లో నువ్వు నడవడానికి నువ్వు సంపూర్ణంగా స్థిరపరచబడనక్కర్లేదు. It's like this. ఇది ఎలా ఉంటుంది? You don't have to wait till you get your degree in order for you to understand what the business needs from you, right? ఆ యొక్క వ్యాపారం నీ యొక్క నుంచి ఏం కోరుకుంటుందో అని నువ్వు తెలుసుకోవడానికి నీ డిగ్రీ నీ పట్టా పూర్తి చేయనక్కర్లేదు. Today, some of the biggest challenges that students face, ఈ రోజు విద్యార్థులు ఎదుర్కొనే పెద్ద సమస్యలు సవాళ్ళు and ఏంటంటే, I've heard a lot of students say this, చాలా మంది విద్యార్థులు ఇలా చెప్పడం నేను let విన్నాను. me graduate first. మొదట నేను ఆ పట్టా పొందుకోనివ్వండి. What should I do? నేను ఏం చేయాలి? Let మొదట me graduate